హే గైస్, కబడ్డీలో మనకి చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే మ్యాథ్స్ చేశారు చాలామంది. ఏ ఏజ్‌లో మనం స్టార్ట్ చేయాలి? ఇప్పుడు నాది డిగ్రీ అయిపోయింది. నేను స్టార్ట్ చేయాలా వద్దా? లేదా ఇంటర్ అయిపోయింది లేదా స్టార్ట్ చేయాలా వద్దా? 10థ్‌లో ఉన్నాను నేను స్టార్ట్ చేయాలా వద్దా? అలా చాలామంది మ్యాథ్స్ చేశారు. యాక్చువల్‌గా అయితే ఇంటర్ అయిన తర్వాత స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు చేసినా సరే మీరు సీనియర్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతారు. కబడ్డీలో మీ గేమ్ స్టార్ట్ చేయాలంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మినిమమ్ 10థ్ క్లాస్ లేదా 10థ్ లోపు, ఇంటర్ లోపు అంతే తప్పించి మీరు డిగ్రీకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం. మీరు గ్రోత్ అవ్వలేరు. ముందు నుంచి ఆడితేనే మనం తర్వాత తెలుస్తాం. మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తేనే ఈ 17 కానీ 14 కానీ 18 కానీ అండర్ 19 కానీ జూనియర్స్ కానీ ఈ స్టేజ్ నుంచి వెళ్తేనే మనం సీనియర్ స్టేజ్కి మనం పనికొస్తాం. మనం ఆడుతాం అందరికీ. పెద్ద పెద్ద వ్యక్తులకి సెక్రటరీ కానీ, జిల్లా సెక్రటరీ కానీ లేదా ఆంధ్ర సెక్రటరీ కానీ మనం తెలుస్తాం అన్ని టోర్నమెంట్ ఆడితే. అలా అయితేనే మనం గ్రోత్ అవ్వగలం. డిగ్రీ నుంచి అయితే చాలా కష్టం. ఇది చాలామంది మెసేజ్ చేశారు నాకు, అందుకే చెప్తున్నాను ఈ వీడియో వాళ్ళ కోసమే. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ నుంచి ఏ కంటెంట్ అయినా కావాలంటే మనకి ఏ అసోసియేషన్ సంబంధించి ఏ సెలక్షన్స్ అయినా కావాలంటే మన పేజ్ని ఏపీ స్కై పేజ్ని ఫాలో అయిపోండి. ఓకేనా? థ్యాంక్ యూ.